సోదర మహాశదర ఆధ్యాత్మిక ప్రియులారా, దాదాపు 400 సంవత్సరాల ముందు పరిపాలన చేసిన ఔరంగజేబు గురించి ఈ మధ్య మన తెలుగు సినిమా పరిశ్రమలో ఒక మతోన్మాది కులగజ్జి పట్టిన ఒక సినిమా హీరో హరిహర నీచముల్లు అని ఒక సినిమా తీయడం జరిగింది. మరి 400 సంవత్సరాల తరువాత కూడా ఆయన పట్ల ఈ మనువాదులకు ఇంత ఆక్రోశము, ఇంత ఆగ్రహము, ఇంత అసూయ, ఈర్ష్య, ద్వేషం కలిగి ఉన్నారు అంటే మరి ఆయన ఎంత వీరుడు, ఎంత ధీరుడై, ఎంత నీతి నిజాయితీగా పరిపాలన చేసిన వాడైతేనే వీళ్లకు ఇంత అసూయ ఉంది. మరి ఆయన పరిపాలన ఏ విధంగా చేశాడు, ఏ విధంగా న్యాయం చేశాడు, ఆ విషయాలన్నీ చూసినట్లయితే ఈ సువిశాలమైన భారతదేశాన్ని, అఖండ భారతదేశాన్ని నిరంతరాయంగా దాదాపు 50-60 సంవత్సరాలు నిరంతరాయంగా ఆయన పరిపాలన చేయడం జరిగింది. నీతిగా, న్యాయంగా పరిపాలన చేయడం జరిగింది. వసూలు చేసిన శిస్తులు, పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నులను దుబారా చేయకూడదని, తండ్రి విలాసాల కోసము, భోగ విలాసాల కోసం ఖర్చు చేస్తున్నాడు అని తండ్రిని కార్యకలాపాల నుంచి దూరం ఉంచి తాజ్మహల్ లాంటి నిర్మాణాలు చేసి ధనాన్ని వృధా చేస్తున్నాడని తండ్రిని దూరం పెట్టి ఆయన ఖజానా నుంచి 1 రూపాయి కూడా జీతం తీసుకోకుండా తన స్వహస్తాలతో టోపీలు కుట్టి ఖురాను గ్రంథాన్ని వ్రాసి దాని ద్వారా వచ్చిన దక్షిణ కానుక ఏదైతే ఉందో దానితో ఆయన జీవితం గడపడం జరిగింది. అదేవిధంగా ఆయన చనిపోయేటప్పుడు కూడా నా సమాధి మట్టి తోగిన గుంతలో నుంచి ఎంత మట్టి తోగుతారో అదే మట్టితో సాధారణ సమాధి కట్టాలని కూడా వీలునామా రాసి ఆయన చనిపోవడం జరిగింది. అంటే అంతఃపురంలో ఉండే దుబారా ఖర్చులు ఏవైతే ఉన్నాయో, నాట్యము, గానము, వంగి వంగి దండాలు చేయడము, ప్రమాణాలు చేయడము, ఇటువంటి దుబారా ఖర్చులన్నీ అరికట్టి ఒక భక్తిపరుడుగా, ఒక నీతిపరుడుగా, ఒక నిజాయితీపరుడిగా ఆయన 60 సంవత్సరాలు అతను పరిపాలన చేస్తే 400 సంవత్సరాల తర్వాత నీవు ఈరోజు అతను చెడ్డవాడుగా నువ్వు ప్రచారం చేసేదానికోసము సినిమా తీస్తున్నావు. మరి నీవేమిటి, నీ స్థాయి ఏమిటి? నీవు బ్రతకలేక రంగులు పూసుకొని నీ మనవరాలి వయసు ఉన్న అమ్మాయితో కులుకుతూ, పడిలేస్తూ, కుప్పిగంతులు వేస్తూ, నాట్యం చేసుకొని నీచమైన బ్రతుకు నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. మరి అటువంటి మహాత్ముడి గురించి నువ్వు సినిమా తీసేది? నువ్వు ఎటువంటి సినిమాలు చేయాలి అంటే మణిపూర్ రీల్స్ గురించి సినిమా తీయాలా, కర్ణాటకలో ధర్మస్థలం గురించి సినిమా తీయాలా, అదేవిధంగా దేవేగౌడ మనవడు ఈ మధ్య 2000 మందిని రేప్ చేసి రికార్డు సృష్టించినాడు, బ్లూ ఫిలింలు తీసినాడు. ఇటువంటి వాళ్ళ క్యారెక్టర్ తీసుకొని సినిమా తీస్తే నీ సినిమా బాగా ఆడుతుంది, కలెక్షన్లు బాగా వస్తాయి. అందుకోసము ఇప్పటికైనా కానీ, నీవైనా కానీ, మనువాదులైనా కానీ, అంధభక్తులైనా కానీ ఈ పుస్తకం చూడు, 620 పేజీలు ఉంది ఔరంగజేబు గురించి. ఈ పుస్తకం చదివితే ఆయన ఎంత నీతిమంతుడో, ఎంత గుణవంతుడో, ఎంత ధర్మాత్ముడో, ఎంత పుణ్యాత్ముడో నీకు తెలుస్తుంది. రంగులు పూసుకొని కుప్పిగంతులు వేసే వ్యక్తివి, నీకు ఔరంగజేబు గురించి ఏమి తెలుసు? అందుకోసము దేవేగౌడ మనవడు కానీ, ధర్మస్థలం కానీ, మణిపూర్ రీల్స్ కానీ ఈ సినిమాలు తీసుకో, కలెక్షన్లు బాగా వస్తాయి. ప్రజలు కూడా ఆలోచించాలని తెలియజేసుకుంటున్నాను.